హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్లు పెంపు. సో ఫ్రెండ్స్, పక్క రాష్ట్రం లాగానే ఏపీలో కూడా వైఎస్ఆర్ పెన్షన్దారులకు నెలకి 4,000 రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ తేదీ నుండి పెన్షన్లు అయితే పెంచబోతుంది. ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే చూడండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లోని గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3,000 రూపాయల పెన్షన్ని అర్హత పొందిన పెన్షన్దారులకు ఇస్తామనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా జనవరి 1వ తారీఖు నుండి అర్హత పొందిన అవ్వతాతలకైతే 3,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల 1వ తారీఖున అయితే మీకైతే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. పింఛన్లు అయితే పెంచుతున్నారు 4,000 రూపాయలకి. సో ఫ్రెండ్స్, ఈ పింఛన్ని వైఎస్ఆర్ పెన్షన్లు పెంపుపై భీమిలిలోని జరిగిన సభలోనైతే పెన్షన్దారులకు ఒక మంచి శుభవార్తనైతే గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి 3,000 రూపాయల పెన్షన్ కాస్త ఎలక్షన్ తర్వాత 4,000 రూపాయలకి ఈ వైఎస్ఆర్ పెన్షన్లు అనేది ఆంధ్రప్రదేశ్లోని ఉన్న ప్రతి ఒక్క అవ్వతాతలకి 4,000 రూపాయల పెన్షన్ అనేది ఎలక్షన్ల తర్వాత ఇస్తామనేసి చాలా స్పష్టంగా క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రాల్లోని ప్రస్తుతానికైతే 4,000 రూపాయల పెన్షన్ అయితే రన్ అవుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ల తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ అనేది అర్హత పొందిన అవతాతలకైతే ఇస్తారు. సో ఫ్రెండ్స్, పెన్షన్లకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ అయితే మనకి భీమిలిలోని ఏర్పాటు చేసిన సభలోనైతే ఒక మంచి వార్తనైతే చెప్పడం జరిగింది. మంచి అప్డేట్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.